వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు, గ్యాస్ట్రో సర్జన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. శ్రీమన్ నారాయణ గారు, 2 రోజుల క్రితం మహారాష్ట్ర ముంబైలో ఒక ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళారు సార్. ఓ బంధువులు ఏదో ఫంక్షన్ ఉంటే డిన్నర్కి వెళ్ళారు. అక్కడ బిర్యానీ తిన్నారు. ఇంటికి వచ్చారు ఫ్యామిలీ అంతా. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పుచ్చకాయ వాటర్ మిలన్ తిన్నారు, పడుకున్నారు. ఉదయాన్నే 5 గంటల నుంచి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా మోషన్స్ అండ్ వామిటింగ్స్, కండిషన్ చాలా సీరియస్గా అయిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక డాక్టర్ని పిలిచారు. లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఉదయం 10 గంటలు, అంటే 5 గంటల నుంచి 5 గంటల లోపే, ఉదయం 10 గంటలకి 4 చనిపోయారు సార్. 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒక చర్చ జరుగుతోంది. బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తినకూడదా? అసలు ఎట్లా జరిగింది ఇది అనేది కూడా చాలామంది దీని మీద డిబేట్ చేస్తూ ఉన్నారు. గ్యాస్ట్రో సర్జన్గా మీరేం చెప్తారు? జనరల్‌గా అండి మన ఇండియన్ సెటప్‌లో ఒక ఫుడ్ ఐటెమ్ తిన్న తర్వాత ఒకటి తినకూడదు, వేరొక ఐటెమ్ తినకూడదని కామన్‌గా ఉంది మన దగ్గర. జనరల్‌గా మనం చూసే దాంట్లో ఏంటంటే లైక్ ఫిష్ కర్రీ తిన్న తర్వాత మ్యాంగోస్ తినొద్దు అని. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఫిష్ కర్రీ తిన్న తర్వాత పెరుగన్నం తినొద్దు అని. కోడిగుడ్డు, పొట్లకాయ. పొట్లకాయ. కొంతమంది ఏంటంటే మీ గోంగూర తింటే మీ ఫ్యామిలీలో దురదలొస్తాయని. అదేంటంటే ఆ పేషెంట్‌కి పడదు అంతే. సపోజ్ మనము ఫిష్ తిన్నప్పుడు ఫుల్ స్పైసీ లాగా ఉంటది. అదే టైంలో ఏంటంటే మ్యాంగోస్ ఏంటంటే ఇది అసిడిటీ ఫుడ్ అనమాట యాక్చువల్‌గా. 2 అవటం వల్ల ఫుడ్డు స్టమక్ డ్యామేజ్ అయ్యి, అప్సెట్ అయ్యి, మోషన్స్ కానీ, వామిటింగ్ వస్తాయి గానీ, మనం ఆ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ అబ్జర్వేషన్ అనమాట యాక్చువల్‌గా. చాలా రోజుల నుంచి పెద్దవాళ్ళ ఒక అబ్జర్వేషన్ అది అంతే. సో, ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్లీ నేను విన్నదైతే మీరు చెప్పినట్టు బిర్యానీ తిన్నారు. తిన్న ఫ్యామిలీస్ అన్నీ వీళ్ళ ఫ్యామిలీస్ తప్ప అంతా బాగానే ఉన్నారు. సో, అది బిర్యానీకి సంబంధించిన ఇష్యూ కాదు యాక్చువల్‌గా. వీళ్ళు ఐ థింక్ 1:00, 2:00 ఆ టైంలో ఫ్రిడ్జ్‌లో ఆల్రెడీ కట్ చేసిన వాటర్ మిలన్‌ని తీసుకున్నారు. 1:00 తిన్నారు. 5:00 నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. ఐ థింక్ లోకల్ డాక్టర్ ఎవరో వచ్చి చూసుకున్నారు. అంతా చేశారు. వర్కౌట్ అవ్వట్లేదని హాస్పిటల్‌కి పంపించారు. సో, తిన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ 6-7 అవర్స్‌లోనే ఫస్ట్ డెత్. అంటే చిన్న పాప చనిపోయింది. అవును. తర్వాత మళ్ళీ ఇంకొక 12 అవర్స్‌లో ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. సో, ఏదన్నా జరిగితే ఏమవుతదంటే ఆ వాటర్ మిలన్‌లోనే సమ్ కంటామినేషన్ అయినా అయ్యుండాలి. ఓకే. లైక్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం గానీ, లేకపోతే వాళ్ళు ఎప్పుడో వాటర్ మిలన్‌ని కంటామినేట్ అయిపోయిన వాటర్ మిలన్‌ని తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఆ వాటర్ మిలన్‌లోనే లైక్ పండించినప్పుడు, లేకపోతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా మనకిప్పుడు కలరింగ్ కోసం ఏజెంట్స్ వాడటము, రైపెన్ కోసం వాడటము, షైనీ కోసం వాడుతున్నాం, టేస్ట్ కోసం వాడుతున్నాము. అవేవన్నా అయ్యుండాలి. అయితే ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేశారు. అంటే కట్ చేసిన భాగం తినేసి ఉంటారుగా అంతకుముందు ఇప్పుడు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆ మిగిలిన భాగాన్నే తినటం ఎట్లా ఎఫెక్ట్ అయిందంటారు? జనరల్‌గా అండి మనకి ఏదైనా సరే ఒక ఫ్రూట్ గానీ మనము మోర్ దాన్ 48 అవర్స్ కనుక ఈవెన్ అది కట్ చేసిందైనా ఫ్రిడ్జ్‌లో ఉందైనా సరే మోర్ దాన్ 48 అవర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ డ్యామేజ్ అయినట్టే లెక్క అవుతదండి. ఈవెన్ దో టెంపరేచర్ మనం మెయింటైన్ చేసినా కూడా ఏదైతే ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా ఉన్న పుచ్చకాయ ఉందనుకోండి, పైన షీల్డ్ ఉంటది. అందులో అది అన్‌టచబుల్ పార్ట్. సో, కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. ఒకసారి కట్ చేసిన తర్వాత మనం ఆ ప్రొటెక్టివ్ లేయర్‌ని తీసేసినట్టే లెక్క. ఏ ఫ్రూట్ అయినా అంతే. మీరు నార్మల్ జామకాయ దగ్గర మొదలుపెట్టి క్యారెట్ ఏదైనా సరే పైనున్న ప్రొటెక్టివ్ లేయర్ ఎందుకుంటది ప్రతి ఫ్రూట్‌కి ఒక ప్రొటెక్టివ్ లేయర్. డైరెక్ట్‌గా పుచ్చకాయలాగా ఉండొచ్చు కదా! ఓకే. అంటే దాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రొటెక్టివ్ లేయర్‌ని తయారు చేసుకుంటాయి యాక్చువల్‌గా. ఓకే. సో, అది మనం కట్ చేసిన తర్వాత ఆ ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ అవుతది. అదే టైంలో పుచ్చకాయలో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అందుకే మనం సమ్మర్‌లో యూజ్ చేస్తాం దాన్ని. వాటర్ కంటెంట్ ఎక్కువుంటది. నేచురల్ షుగర్స్ కూడా ఎక్కువుంటది. దీనివల్ల ఏంటంటే కట్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉండే కొద్దీ అందులో ఆల్రెడీ నార్మల్‌గా ఉండాల్సిన బాక్టీరియా, ఎందుకంటే మన ప్రతి ఫుడ్‌లోనూ ఇంక్లూడింగ్ మనలో కూడా బాక్టీరియా ఉంటది. బట్ ఏంటంటే గుడ్ బాక్టీరియా అనమాట. అంటే మనకి పనికొచ్చే బాక్టీరియా ఉంటది. ఎప్పుడైతే మన ప్రొటెక్షన్ లేయర్స్ డ్యామేజ్ అవుతాయో బ్యాడ్ బాక్టీరియా యొక్క కాంపోనెంట్ పెరగడం మొదలుపెడతది. కానీ దానికి ఫుడ్ కావాలి కదా! అది పుచ్చకాయలో ప్లెంటీ ఉంటది. అంటే వాటరు ఉంటది. నేచురల్ షుగర్స్ ఉంటాయన్నమాట. దానివల్ల కంటామినేషన్ అయ్యి కంటామినేషన్ అనేది వైడ్‌గా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట.
సో అది నాకు మోస్ట్లీ ఏముంటదంటే కట్ చేసిందే. ఇది మేబీ 1:00 ఆ టైం కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే మేబీ కొన్నిసార్లు మనం తినేస్తాము. అది అంటే పాడైనా మనుషులు ప్రాణాలు పోయేంతగా అంత కంటామినేట్ అవుతుందంటారా కట్ సార్ చేసి? జనరల్‌గా ఏంటంటే అది మనము వాళ్ళ యొక్క అటాప్సీ రిపోర్టు, ఆ ఫుడ్ శాంపిల్స్ యొక్క రిపోర్టు తీసుకొని మాత్రమే చెప్పగలం యాక్చువల్లీ. బట్ జనరల్‌గా సార్ స్పీకింగ్ ఏంటంటే సపోజ్ నాకు ఫుడ్ పాయిజనింగ్ అనుకున్నాం. ఎట్లా ఉంటది సింప్టమ్స్ అంటే మీకు 6 అవర్స్ మినిమమ్ టైం పడతది. ఏది మీరు ఫుడ్ తినంగానే ఎప్పుడు వామిటింగ్స్ చేసుకోరు. అదేంటంటే అది ఆల్రెడీ మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల వామిటింగ్ చేయాలి తప్ప, ఒక 6 అవర్స్ టైం పడతది మనకి రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి. ఫస్ట్ కంప్లెయింట్ ఎప్పుడు కూడా ఏంటంటే హెడేక్ లాగా వచ్చి వామిటింగ్స్ అవుతాయి. నెక్స్ట్ లూజ్ మోషన్స్ అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ వచ్చిన పేషెంట్ ఎప్పటికి ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవ్వటం వల్ల అతను ఇంటేక్ తగ్గిస్తాడు యాక్చువల్‌గా. ఎందుకంటే ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది. తినాలనిపించదు. సో, పేషెంట్ డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోతాడు. అదే టైంలో ఏంటంటే మనకి వామిటింగ్స్, లూజ్ మోషన్స్‌లో పొటాషియం లెవెల్స్ వెళ్ళిపోతాయన్నమాట. సో, మనకి బాడీలో పొటాషియం లెవెల్స్ తగ్గుతాయి. మన హార్ట్ ఫంక్షన్ చేయాలంటే పొటాషియం లెవెల్స్ కావాలి. సో, మీరు వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయిపోయి డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోయారనుకోండి. ఆ పొటాషియం వాల్యూస్ తగ్గటం వల్ల మనకి హార్ట్‌లో యొక్క రిథమ్స్ చేంజెస్ వచ్చి హార్ట్ అటాక్ వస్తది. సో, జనరల్‌గా లూజ్ మోషన్ ఇప్పుడు మీకు ప్రీవియస్‌గా చూస్తే కలరా టైంలో పేషెంట్లు చాలామంది చనిపోయారు. నెక్స్ట్ ఏంటి ఒక పల్లెటూరుల్లో 2, 3 రోజులు లూజ్ మోషన్స్ అయ్యాయి, చనిపోయారు. ఇవన్నీ అవే కాన్సెప్ట్‌లన్నమాట. లూజ్ మోషన్స్ అయిన వెంటనే పొటాషియం తగ్గుద్ది. పొటాషియం మనం గనక రీప్లేస్ చేయకపోతే పేషెంట్‌కి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. కానీ సో ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ చనిపోయారు ఇది కదా! మొత్తం కాన్సెప్ట్ అంతా కంప్లీట్ డిఫరెంట్ సార్ యాక్చువల్లీ. అందుకే నేను ఆ టైమ్ డ్యూరేషన్ చెప్పాను. హ్మ్. 6 అవర్స్‌లో డెత్ క్రియేట్ అవ్వడం అనేది జనరల్‌గా రెగ్యులర్ ఫుడ్ పాయిజనింగ్‌లో జరగదు సార్. ఓకే. ఓన్లీ ఏంటంటే బొటులిజం టాక్సిన్స్ అని చెప్పి ఉంటదనమాట. లైక్ నర్వ్ సప్లైని బ్లాక్ చేస్తది. జనరల్‌గా ఆ వైరస్ యొక్క టాక్సిన్ ఏంటంటే నర్వ్స్‌ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గాని, అంటే బ్రెయిన్ గాని, బయట సిస్టమ్స్ గాని అన్నికి ఎళ్ళే సిస్టమ్స్‌ని బ్లాక్ చేస్తది. బట్ వాళ్ళు కాన్షియస్‌గానే ఉన్నారు. వాళ్ళ ఒక పర్సనల్ డాక్టర్‌ని ఇంటికి పిలిపించుకున్నారు. సో, దే ఆర్ వెరీ కాన్షియస్‌గానే ఉన్నారు. వాళ్ళకి మెయిన్ కంప్లెయింట్ అంటే వామిటింగ్స్ అవ్వటం, లూజ్ మోషన్స్ అవ్వటం. వాళ్ళు ఇమ్మీడియేట్ ఆల్‌మోస్ట్ లైక్ 4, 5 అవర్స్‌లోనే దే రీచ్డ్ ద హాస్పిటల్ ఆల్సో. ఓకే. హాస్పిటల్‌లోనే ఆల్‌మోస్ట్ 3 డెత్ అయ్యాయి. సో, అది యాస్ ఎ డాక్టర్‌గా అయితే రెగ్యులర్ ఫుడ్ పాయిజనింగ్ కాదు. సమ్ అదర్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. బట్ ఆ ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేదాకా మనం చెప్పడానికి లేదు. ఓకే. బట్ జనరల్‌గా ఫుడ్ పాయిజనింగ్ వచ్చిన పేషెంట్స్ చనిపోవడానికి మెయిన్ రీజన్ డీహైడ్రేషను, పొటాషియం లెవెల్స్ డౌన్ అయిపోవడం. అందుకే మనము ట్రీట్మెంట్ కూడా అలాగే ఆ బేసిస్‌లోనే ఇస్తాం యాక్చువల్‌గా. ఓకే. అంటే ఫ్రూట్‌ని కట్ చేసిన తర్వాత 1, 2 రోజులు ఉన్నా గాని ఎక్కువగా అంటే ప్రాణాలు పోయేంత కంటామినేట్ అయ్యే అవకాశం లేదు యాక్చువల్‌గా. యాక్చువల్‌గా తెలీదు సార్. హ్మ్. ఎందుకంటే దానికి ఇంకా అదర్ రీజన్స్ ఏవో ఉండుండొచ్చు. ఉండుండొచ్చు. అది మనం కామెంట్ చేయడానికి ఏమి ఉండదు కదా సార్. హ్మ్. జనరల్‌గా 48 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే హ్మ్. ఛాన్సెస్ చాలా ఎక్కువ కంటామినేషన్ అయిపోయి. హ్మ్. అందులో అందులో ఏదన్నా బై మిస్టేక్ వాళ్ళ అదేదో ప్రొడక్షన్ దగ్గరే పెస్టిసైడ్స్ కలిసి ఉండొచ్చు అంటే హుహు. పెస్టిసైడ్ ఏమి ఓన్లీ ఒక వాటర్ మిలన్‌కి వేరు కదా సార్. అవును. అవును. క్రాప్ అంతా ఓకే. కంటామినేటెడ్ బై హ్యూమన్ బీయింగ్ ఎవరైనా చేశారు. మర్చెంట్ చేసాడు అనుకుందాం సపోజ్. హ్మ్. ఒక లోడ్ అంతా అవ్వతది. అవును. ఒక్కటే అవ్వదు కదా! ఇక్కడ అవును. ఒక్కటే ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. వాళ్ళు ఆల్రెడీ కట్ చేసిందని అతను చెప్పారు యాక్చువల్‌గా. సో, మేబీ ఏంటంటే ఒక డ్రెడెడ్ వైరస్‌లుంటాయి. లైక్ బొటులిజం అనమాట. అదేమన్నా నర్వ్ సప్లైని డ్యామేజ్ చేసి అంత ఇమ్మీడియేట్‌గా డెత్‌ని క్రియేట్ చేసిందనేది ఇట్స్ ఎ హ్మ్. క్వెషన్ మార్క్ ఓకే. యాక్చువల్లీ. సరే ఇంకొకటి కట్ జేసి ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఇంకా అదనంగా మనం ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలంటారు? జనరల్‌గా సార్ ఒకటి కట్ చేసినవి ఇమ్మీడియేట్‌గా తినమనే చెప్తాం. హ్మ్. లేదు కట్ చేసిందాన్ని అందరూ అన్నీ చిన్న ఫ్యామిలీస్ కదా! మనం అన్నీ తినేంత ఫ్రూట్ అంతా తినాలంటే కష్టం కదా! సో, దాన్ని క్లోజ్ చేయమని చెప్తారు. ఈవెన్ మనకి ఫ్రిడ్జ్ ఇచ్చే అతను కూడా వాడు ముందే చెప్తారు. మీ ఫుడ్ ఐటెమ్స్‌ని ప్రతిదీ కూడా క్లోజ్ చేయమని చెప్తాం మనం. ఎందుకంటే సపోజ్ మనం డైరెక్ట్ ఫ్రూట్‌ని పెట్టకుండా దాన్ని ఒక కవర్‌లో ప్యాక్ చేసి హ్మ్. ఫ్రిడ్జ్‌లో పెట్టమని చెప్తాం. కట్ చేసినా గూడా మిగతాది కవర్‌లో ప్యాక్ చేసి కవర్‌లో ప్యాక్ చేసుకోనో, లేకపోతే ఒక ట్రే తీసుకొని దాని మూతని కంప్లీట్‌గా డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్ యొక్క ఎన్విరాన్మెంట్‌కి ఎక్స్‌పోజ్ చేయొద్దని చెప్తాం. హుహు. ఎందుకు సార్ ఎగ్జాంపులే చెప్తాను. ఫ్రిడ్జ్ ఏమన్నా స్టెరైల్ ట్రేయా? కాదు కదా! ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో అంతా బాక్టీరియానే ఉంటది. శాంపుల్ తీసుకుంటే. మీరు డైరెక్ట్‌గా దాని లోపల ఎయిర్ సర్క్యులేషన్ అవుతూ ఉంటది. హ్మ్. మరి ఆ ఎయిర్ కూడా ఫుడ్ మీద పడతది కదా! యెస్. అది కూడా కంటామినెంటే కదా! హ్మ్. సో, జనరల్‌గా ఏంటంటే రెగ్యులర్ బాక్టీరియా మనం రెగ్యులర్‌గా చూసుకునే ఈ కోలై గాని, క్లాస్ట్రిడియం గాని ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్‌గా సాల్మోనెల్లా గాని, టైఫాయిడ్ చేసే బాక్టీరియా ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ ఫుడ్ పాయిజనింగ్ క్రియేట్ చేస్తాయి. హ్మ్. ఈ అబ్నార్మల్‌గా అంటే ఆ ఫ్రూట్ ఏదైనా ఆల్రెడీ కంటామినేట్ అవ్వడం గాని,
లేకపోతే ఫ్రిడ్జ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి సరిగ్గా అవ్వకపోవడం కానీ, అవి రేర్ బ్యాక్టీరియాస్, రేర్ వైరస్ వస్తాయి. దానివల్లే మేబీ అంత డెత్ క్రియేట్ అయ్యుండొచ్చు. ఓకే. బట్ శాంపిల్స్ ఎళ్ళాయి కాబట్టి వీ హాడ్ టు వెయిట్ ఫర్ దట్. ఓకే. సార్ ఇంకొకటి బిర్యానీకి, వాటర్ మిలన్‌కి ప్రాణాలు పోయేంత పరిస్థితి లేదు. లేదు సార్. ఈ రెండిటికి అసలు ఎలాంటి సంబంధం లేదంటారు. సంబంధం లేదు. ఏమన్నా ఈ కాంబినేషన్స్ ఏమన్నా ఇబ్బందికర కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? సార్ జనరల్‌గా మనకి టు బి ఫ్రాంక్ మనకి ఫుడ్డు ఒకసారి నోరు దాటిన తర్వాత మీరు వెజ్ తిన్నారా, నాన్ వెజ్ తిన్నారా అనేది బాడీకి సంబంధం లేదు యాక్చువల్‌గా. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతది. ఓన్లీ ఏంటంటే ఆయిల్‌తో లైక్ స్పైసీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, ఆయిల్ సరిగ్గా వాడని వాళ్ళకి, లైక్ యూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేసిన వాళ్ళకి, ఏదైతే నాన్ వెజ్ తిన్నామో అది ఆల్రెడీ కంటామినేట్ అయ్యి జస్ట్ మనం ఆ వేడి టైంలోనూ లేతే స్పైసీగా ఉందని తినేస్తాం కదా! ఆ ఫుడ్ లోపలికెళ్ళిన తర్వాత మనకి ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంతే. హ్మ్. మీరు దాన్ని కాంబినేషన్‌లో తినడం అనేది జస్ట్ లైక్ వేడి చేసినట్టు అంతే. నార్మల్‌గా ఇండైజెషన్ ప్రాబ్లమ్ అంతే. హ్మ్. అంతకు మించి 2 కంబైన్డ్ హ్మ్. అయితే ఒక ఇప్పటి వరకు మీ రియాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ 2 పదార్థాలు కలిసి తినకూడదు అన్నట్టు ఏం లేదు. లేదు సార్. ఏ పదార్థాలైనా తినొచ్చు. మీరు 2 మిక్స్ చేసి తినడానికి అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎందుకంటే ఈ ఐటెమ్ ఎళ్తది. సపోజ్ నేను బిర్యానీ తిన్నాను. 1:00, 11:00 తిన్నాను. అది ఆల్రెడీ మీకు 1 ½ అవర్ తర్వాత స్టమక్ దాటి ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిపోతది. హ్మ్. తర్వాత మీరు షోడానా తాగుతారా? బిర్యానీయే తింటారా? మళ్ళీ ఇంకో బీరేస్తారా? అనేది దట్ ఈస్ ఆప్షనల్ అన్నమాట యాక్చువల్లీ. ఓకే. అంతేగాని ఒక 2 ఇది కెమికల్ రియాక్షన్ కాదు సార్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సపోజ్ 2 కలిస్తే ఇంకో రియాక్ట్ అవుతది. అట్లా కాదు హ్మ్. యాక్చువల్‌గా. ఏ ఫుడ్ తీసుకున్నా రియాక్షన్స్ అనేవి రియాక్షన్స్ అట్లా ఏముండదు. అంటే హ్మ్. ఇప్పుడు బిర్యానీ ఈ వాటర్ మిలన్ మిక్స్ అయ్యి లోపలికి ఏదో రియాక్ట్ అవుతది. అలా ఏముండదు ఎప్పుడు కూడాను. ఓకే. జస్ట్ ఏంటంటే మేబీ బిర్యానీ కంటామినేట్ అయ్యుండొచ్చు. లేకపోతే వాటర్ మిలన్ కంటామినేట్ అయ్యుండొచ్చు. లేకపోతే మనం ఎక్కువ స్పైసీ తీసుకొని అలా ప్రాబ్లమ్ రావాలి తప్ప లైక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్. రెగ్యులర్ గ్యాస్ ప్రాబ్లమ్ రావాలి తప్ప హ్మ్. కంబైన్డ్‌లో మీకు ఎప్పుడు ప్రాబ్లమ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.